ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత పుతిన్ యాక్షన్ తో ఉక్రెయిన్ వార్ జోన్ వణికిపోతుంది. యుద్ధం ఆపేస్తా అన్న అమెరికా అధ్యక్షుడు సైతం పుతిన్ ను ఆపలేనని డిసైడ్ అయిపోయాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. రష్యా అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్కండిషనల్ గా మద్దతిస్తామని తేల్చి చెప్పారు. రెచ్చిపోదాం బ్రదర్ అంటూ ఉక్రెయిన్ వార్ జోన్ ని షేక్ చేసేశారు. ఈ ప్రకటనే యుద్ధ భూమిని వణికిస్తుంది. ఇప్పుడు రష్యాకు ఇప్పటి వరకు పరోక్షంగా సాయం చేసిన కిమ్ ఈసారి నేరుగా రంగంలోకి దిగబోతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇందుకు ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు ప్యోంగ్యాంగ్ ఎందుకు వెళ్లారు? ఈ కిమ్ ఎంట్రీతో వార్ జోన్ లో విధ్వంసం తప్పదా? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ వార్ జోన్ లో విధ్వంసానికి మొదలైన కౌంట్ డౌన్. పుతిన్ కు మద్దతుగా రంగంలోకి దిగుతున్న కిమ్ జోంగ్ ఉన్. నార్త్ కొరియా డిక్టేటర్ ఎంట్రీతో వార్ జోన్ లో విధ్వంసమేనా? ఇరవై 24 సంవత్సరాల తర్వాత నార్త్ కొరియాకు వెళ్లిన పుతిన్ ఏడాది క్రితం సరిగ్గా ఇదే సమయంలో అంతర్జాతీయ మీడియాలో టాప్ హెడ్లైన్ ఇది. యుద్ధం పీక్స్ లో ఉన్న వేళ కీవ్కి ఆయుధాలిస్తే తాను తన మిత్రదేశాలకు వెపన్స్ ఇస్తానని పుతిన్ సంచలన ప్రకటన చేసిన వేళ రష్యా అధినేత ప్యోంగ్యాంగ్ పర్యటన టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది. ఆ పర్యటనలో కిమ్ పుతిన్ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో అన్న $1 బిలియన్ ప్రశ్న అమెరికాతో పాటు పశ్చిమ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. చివరికి అనుకున్నట్టే ఇద్దరి మధ్య ఓ డెడ్లీ డీల్ జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం 2 దేశాల మిలిటరీ తమకు అవసరమైన సమయాల్లో సహాయం చేసుకోవచ్చు. ఇక్కడ మొదలైంది పశ్చిమ దేశాల గుండెల్లో దడ. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య ఇలాంటి మిలిటరీ డీల్ జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి తెలుసు. ఆ దేశాలు భయపడినట్టే జరిగిందని ఇటీవలే ఓ నివేదిక తేల్చింది. 9 లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి, 100 బ్యాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ లాంచర్లు సహా 14,000 మంది సైనికులు. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు నార్త్ కొరియా చేసిన రక్షణ సహాయం ఇదే. ఇటీవలే ఓ నివేదిక ఈ లెక్కలను బయటపెట్టింది. 2023 సెప్టెంబర్, 2024 డిసెంబర్ మధ్యకాలంలోనే అన్నింటినీ పంపించినట్టు తెలిపింది. రష్యాకు కిమ్ సాయానికి సంబంధించి ఐక్యరాజ్యసమితిలోని 11 సభ్య దేశాలతో ఏర్పాటైన బహుపాక్షిక ఆంక్షల పర్యవేక్షణ బృందం నివేదికను వెల్లడించింది. ఉత్తర కొరియా నుంచి వీటన్నింటినీ రైలు మార్గంలో నైరుతి రష్యాలోని మందుగుండు డిపోలకు తరలించినట్టు తెలిపింది. ఉక్రెయిన్ భయభ్రాంతులకు గురి చేయడంలో రష్యాకి ఇవి తోడ్పడ్డాయని, కీవ్, జపోరిజియా వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలని నాశనం చేసేయని పేర్కొంది. తద్వారా యుద్ధం మరింత విస్తరించిందని అభిప్రాయపడింది. వీటికి బదులుగా ఉత్తర కొరియాకు రష్యా అత్యాధునిక ఆయుధ సాంకేతికతను అందించి ఉండొచ్చని నివేదిక వెల్లడించింది. మరోవైపు కిమ్ చేసిన సహాయానికి బదులుగా విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించిన మొబైల్ గగనతల రక్షణ వ్యవస్థ ప్యాంట్స్ ను అందించినట్టు అంచనా వేసింది. రష్యన్ కార్గో నౌకల్లో రహస్యంగా వీటిని సరఫరా చేసినట్టు తెలిపింది. వీటితో పాటు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు కూడా సరఫరా అయ్యాయి. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాతే రష్యాపై కీవ్ ఊహకందని దాడి చేసింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా ఏకంగా 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసేసింది. ఆ తర్వాత పుతిన్ సైతం ఉక్రెయిన్ యుద్ధ భూమిలో విధ్వంసాన్ని మొదలుపెట్టారు. అదే సమయంలో పుతిన్ రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగును చిరకాల మిత్రుడు కిమ్ దేశానికి పంపించారు. అక్కడే అసలు సిసల ఆట షురూ అయింది. ఎందుకంటే రష్యాకు అన్కండిషనల్ మద్దతు ప్రకటించారు కిమ్ జోంగ్ ఉన్. ప్యోంగ్యాంగ్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు భేటీ సందర్భంగా ఉక్రెయిన్తో యుద్ధానికి రష్యాకు తాము బేషరతుగా మద్దతునిస్తున్నట్టు కిమ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంతో సహా అన్ని కీలకమైన అంతర్జాతీయ రాజకీయ సమస్యలలో రష్యా వైఖరిని, ఆ దేశ విదేశాంగ విధానాలకు నార్త్ కొరియా బేషరతుగా మద్దతునిస్తోందని కిమ్ పేర్కొన్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. కర్స్క్ ప్రాంతాన్ని పునర్నిర్మించే అంశంపైన మాట్లాడుకున్నారు. షోయిగు ఉత్తర కొరియాలో పర్యటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఆయన మార్చిలోనే ఈ దేశంలో పర్యటించి కిమ్తో భేటీ అయ్యారు. అప్పుడు కూడా రష్యా తన సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కిమ్ స్పష్టం చేశారు.
నిజానికి రష్యా తరఫున తమ బలగాలు ఉక్రెయిన్ సైన్యంతో పోరాడుతున్నాయనే విషయాన్ని ఏప్రిల్లోనే ఉత్తర కొరియా ధృవీకరించింది. దీనికి కొన్ని రోజుల ముందే రష్యా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంతమంది సైన్యం ఉన్నారనే విషయం మాత్రం బయటపెట్టలేదు. అయితే 10 నుంచి 12,000 మందికి పైగా బలగాలు ఉండొచ్చని ఉక్రెయిన్ నిఘా సంస్థ, దక్షిణ కొరియా అధికారులు గతంలో పేర్కొన్నారు. దీనికి ప్రతిగా రష్యా అత్యాధునిక ఆయుధాలు, అత్యున్నత సాంకేతికతను కిమ్కు అందిస్తోంది. ఇలాంటి సమయంలో రష్యాకి బేషరతుగా మద్దతునిస్తున్నట్టు ప్రకటించడం చిన్న విషయమేమీ కాదు. పైగా రష్యా, ఉత్తర కొరియా మధ్య ఇప్పటికే జరిగిన పరస్పర రక్షణ ఒప్పందము సాధారణమైంది కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాటి సోవియట్ యూనియన్, ఉత్తర కొరియా చైనాని బెదిరించేందుకు, అవసరమైనప్పుడు దాడులు చేసేందుకు వీలుగా అమెరికన్లు, దక్షిణ కొరియా, జపాన్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడమే కాక జపాన్తో రక్షణ ఒప్పందం కూడా చేసుకున్నారు. పుతిన్, కిమ్ మధ్య సరిగ్గా ఏడాది క్రితం జరిగింది కూడా అదే. ఈ ఒప్పందం ప్రకారం మూడో పక్షం లేదా కూటమి ఎవరి మీద దాడి చేసినా ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తుంది. అంటే ఇప్పటి వరకు చాటుగా పుతిన్కు సాయం చేస్తున్న ఉత్తర కొరియా ఇప్పుడు నేరుగా సహాయం చేస్తుందన్నమాట. వివరంగా చెప్పాలంటే ఆపరేషన్ స్పైడర్ వెబ్తో రెచ్చగొట్టిన ఉక్రెయిన్ను సర్వనాశనం చేసేందుకు కిమ్ తన సైన్యం మొత్తాన్ని రంగంలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే.